డీలక్స్ బస్సులో ఉచిత టికెట్ ఇవ్వాలని గొడవ చేసింది ఒక మహిళ. డీలక్స్ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం లేదమ్మా అని కండక్టర్ చెప్పినా విననేలేదు. మద్యం మత్తులో ఆ కండక్టర్ పై చిందులేసింది. కండక్టర్ కి ఒళ్ళు మండి బస్సులో నుంచి దించేశాడు. నన్నే బస్సులోంచి దించేస్తావా అని బస్సు కదలకుండా దాని ముందు కూర్చొని ఆ మహిళ హంగామా చేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్లో మంగళవారం చోటు చేసుకుంది. లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరి నగర్ పంచాయతీకి చెందిన 36 ఏళ్ల బోయా చిట్టి మద్యం తాగి కొత్తగూడెం బస్టాండ్లో మనుగూరు నుంచి ఖమ్మం వెళ్లే డీలక్స్ బస్సు ఎక్కింది. బస్సు కొంత దూరం వెళ్లాక టికెట్ తీసుకోమని చిట్టిని కండక్టర్ అడిగారు. తనకు ఫ్రీ టికెట్ ఇవ్వాలని చిట్టి అడిగింది. డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వరని కండక్టర్ చెప్పడంతో గొడవకు దిగింది. చిట్టి వాదనకు దిగడంతో విజయనగర్లో బస్సు నుంచి కిందకు దించేశారు. నన్నే బస్సు నుంచి కిందకు దింపుతారా అని చిట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బస్సు కింద పడుకుని హల్చల్ చేసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను పిఎస్ కు తరలించారు. కుటుంబ సభ్యులను పిలిపించి మందలించి ఆమెను వదిలేశారు. ఈ